సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాములకు మధ్య ఉన్న సంబంధం ఆసక్తికరమైన పౌరాణిక కథలతో ముడిపడి ఉంటుంది. కేవలం కథతో మాత్రమే అయిపోలేదు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించిన ప్రతిసారి ఆయనకు సమర్పించిన నైవేద్యాలు, పూజల్లో సర్పాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. పరమశివుడిని కుమారుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కార్తికేయ లేదా మురుగన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. పురాణాల ప్రకారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యుద్ధానికి, శక్తికి దైవంగా భావిస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వల్ల అన్నింటా విజయం లభిస్తుందని, శక్తి పెరుగుతుందని, సర్పదోషాలు తొలగిపోతాయని చెబుతూ ఉంటారు. కుమారస్వామిని ఆరాధిస్తే సర్పదోషాలు ఎందుకు తొలగిపోతాయి వంటి విషయాల గురించి ఆధ్యాత్మిక శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అంటే, పురాణాలలో సర్పం అనేది శక్తిని, అంతర్గత శాంతిని సూచించేది. అంతేకాకుండా సర్పం దుష్ట శక్తులను ప్రతీకగా కూడా కొన్ని సందర్భాల్లో పేర్కొన్నారు. వీటి ఆధారంగా చూస్తే క్షీరసాగర మథనం జరుగుతున్న సమయంలో దేవతలు, దుష్టగ్రహాలకు మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. ఆ సమయంలో పాములు ప్రతికూల ఆలోచనతో నిండి ఉండేవి. అమృతాన్ని తామే దక్కించుకోవాలని దేవతలతో పోరాడుతూ ఉండేవి. ఆ సమయంలో యోధుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన సామర్థ్యం, శక్తులను ఉపయోగించి ఆ దుష్ట సర్పాలను ఓడిస్తాడు. పాముల్లోని దుష్ట శక్తులన్నింటినీ కూడా కుమారస్వామి నాశనం చేస్తాడు. అలా స్వామి చేతిలో ఓడిపోయి తమ గర్వాన్ని కోల్పోయిన సర్పాలు ఆయన్ని తమ అధిపతిగా అంగీకరించి దేవతలపై దాడిని ఆపేస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాటిని తృణప్రాయంగా గెలిచి సర్పాలకు దేవుడిగా మారాడు. అలా స్వామి ఆరాధనల్లో సర్పాలకు ప్రాముఖ్యత ఏర్పడింది. స్వామి పూజలో వారికి ప్రత్యేకమైన స్థానం లభిస్తూ ఉంటుంది. విష్ణు ఆలయాల్లోనూ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మందిరాల్లోనూ సర్పాలను ఆరాధిస్తూ ఉంటారు. అంతేకాకుండా నాగదోషం ఉన్నవారు స్వామిని ఆరాధిస్తే ఆ దోషాలన్నీ కూడా పోతాయని విశ్వసిస్తారు. తెలంగాణ, తమిళనాడు, కేరళ వంటి ప్రాంతాలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఆలయాల్లో సర్పాలను పూజించడం ముఖ్యమైన సాంప్రదాయంగా మారింది. సర్పదళ పూజలు లేదా సర్పం సర్వహారాలు వంటి సుప్రసిద్ధమైన పూజలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికే తొలి పూజ అందుతుంది. ఈ పూజలనేవి పాపాలను నివారించడానికి, రోగాల నుండి రక్షణ పొందటానికి, మానసిక శాంతిని సాధించడానికి నిర్వహిస్తారు. మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే షష్ఠికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. పురాణాల ప్రకారం కుమారస్వామి తారకాసురుడు అనే రాక్షసుడిపై విజయం సాధించిన రోజు. ప్రతి ఏడాది మార్గశిర మాసంలో వచ్చే శుక్లపక్ష షష్ఠి తిథిని సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటారు. ఈ స్వామిని పూజించడం ద్వారా నాగదోషాలు తొలగిపోతాయి. సంతానం లేని వారికి, పెళ్లి కాని వారికి, శత్రు పీడలకు పరిష్కార మార్గాలు దొరుకుతాయని విశ్వాసం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.